బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 69. అల్-బదీ. ప్రతి విషయంలో ఒక క్రమం ఉంది, నియమం ఉంది. నియమాలను పాటించకపోతే నష్టపోయేది మనమే. రోడ్డుపై వాహనం నడపాలన్నా, పట్టాలపై రైలు నడవాలన్నా నియమాలను పాటించాలి. అప్పుడే ప్రయాణం సాఫీగా, సజావుగా సాగి సరియైన సమయంలో గమ్యానికి చేరుకుంటాం. అలాగాక నియమాలను ఉల్లంఘించి ఇష్టమొచ్చినట్లు వాహనాన్ని నడిపితే ప్రమాదాలకు లోనవుతాం. మనిషి జీవితం సాఫీగా సాగాలన్నా దేవుడు నిర్ణయించిన నియమాలకు, హద్దులకు లోబడి జీవించాలి. ఇష్టమ్యాటిక్గా కాకుండా సిస్టమాటిక్గా జీవించినప్పుడే మనిషి అన్ని విధాలా బాగుంటాడు. పంటలు పండించాలంటే అంతకుముందు నేలను దున్నాలి, విత్తనాలు నాటాలి, సకాలంలో నీరందించాలి, తెగులు వస్తే మందు వేయాలి. పగలు రేయనక, ఎండా వాననక కష్టపడితే గాని పంట చేతికందదు. అలాగాక మనం ఇష్టం వచ్చినప్పుడు ముందు చేయవలసింది వెనుక, వెనుక చేయవలసింది ముందు చేస్తే నష్టపోయేది మనమే. ఈ లోకంలో మనిషి ఎలా జీవించాలి, ఎవరిని ఆరాధించాలి, ఇంకా పరలోక సాఫల్యత ఎలా లభిస్తుంది మొదలైన అనేక విషయాలను తెలపడానికి దేవుడు ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ఈ ప్రవక్తల పరంపరలో చిట్టచివరి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా ఆదేశాలను పాటించి చూపేవారు ప్రవక్తలు. అంటే వారు మనకు ఆదర్శనీయులు. అలాంటి మహాపురుషుల జీవితాలు సామాన్య మానవులందరికీ మార్గదర్శకాలు. వారి జీవిత విధానాలను అనుసరించి నడుచుకున్నప్పుడే మనిషి ఇహపరాలోకాల్లో సఫలీకృతులవుతాడు. దేవుణ్ణి, దైవ ప్రవక్తను విడనాడిన ప్రతి జాతి, తెగ సర్వనాశనమైపోయాయని మనకు ఖురాన్ ద్వారా తెలుస్తుంది. మన పుట్టుకకు పూర్వం మన ఉనికి ప్రపంచంలో లేదు. మన ప్రస్తావనే మన కుటుంబంలో లేదు. కేవలం మాతృగర్భంలో వీర్యబిందువుతో తయారైన మానవుడు ఎంతటి జగడాలమారిగా తయారయ్యాడు, ఎంతటి ధిక్కారిగా మారుతున్నాడు. దేవుణ్ణి, దేవుడు సృష్టినే ప్రశ్నిస్తున్నాడు. అంతా తన చేతిలో ఉన్నట్లే భావిస్తున్నాడు. మరణాన్ని మరిచిపోయాడు. మరణించాక దేవునితో కలవాలనే తలంపే రావడం లేదు నేటి మానవునికి. ఏమి సృష్టించలేని మానవుడు తన సృష్టికర్తనే ఎదిరిస్తున్నాడు. అల్లాహ్ అల్-బదీ అంటే ఎలాంటి నమూనా లేకుండానే దేన్నైనా సృష్టించగల సమర్థుడు, అనన్య ప్రతిభాశాలి అని అర్థం. ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే అల్లాహ్, మీ ప్రభు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త కనుక మీరు ఆయననే ఆరాధించండి. దివ్య ఖురాన్ 6:101-102.